స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా క్విట్ ఇండియా ఉద్యమంలో అసువులు బాసిన అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పశ్చిమ బెంగాల్ ట్రైనీ డాక్టర్ హత్య ఘటనను ఖండించిన తెనాలి ఐఎంఏ. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. క్విట్ ఇండియా అమరవీరులకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ టీడీపీ పార్టీ కార్యాలయం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి రణరంగ్ చౌక్ వరకు భారీ ర్యాలీగా తరలివచ్చి రణరంగ్ చౌక్ వద్ద క్విట్ ఇండియా అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆనాడు బ్రిటిష్ పాలకులకు నిరసనగా పోరాటం చేస్తున్న ఉద్యమకారులపై కాల్పులు జరిపిన సందర్భం ఘోరాతి ఘోరమైనదని అన్నారు. ఆ కాల్పుల్లో అమరులైన అమరవీరులకు ఘన నివాళులు అర్పించాలన్న ఉద్దేశంతో ఈ రణరంగ్ చౌక్ ఏర్పాటైందన్నారు. తర్వాతి కాలంలో అమరవీరుల త్యాగాలు సన్నగిల్లుతూ వచ్చాయని, అమరవీరుల పక్కన రాజకీయ నాయకుల విగ్రహాలు ఏర్పాటు చేసి దేశ ప్రతిష్టను తాకట్టు పెట్టిన సందర్భంలో ఒక పౌరుడిగా దానిని సహించలేక శాసనసభ్యులుగా తాను ఉన్నప్పుడు రణరంగ్ చౌక్ ని అభివృద్ధి పరిచి ఎవరు అధికారంలో ఉన్నా అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించే విధంగా కౌన్సిల్లో తీర్మానించినట్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆగస్టు 15న ఏ విధంగా నిర్వహించుకుంటామో అదే తరహాలో తెనాలి ప్రాంత ప్రజల్లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న భావన కలిగించే విధంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. స్వాతంత్ర ఉద్యమం ఊపందుకుంది అంటే అది క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం. ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. దాదాపు 200 ఏళ్ళ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఈ భారతదేశం అంతిమంగా క్విట్ ఇండియా మూమెంట్ ఉద్యమం అనేది స్వాతంత్ర ఉద్యమానికి అది ఒక గొప్ప మహోద్యమంగా చరిత్ర మనకి తెలియజెప్పినటువంటి సత్యం. ఆ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ఆనాడు బ్రిటిష్ పాలకులకి నిరసనగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యమకారులపై కాల్పున జరిపిన సందర్భం, ఆ సందర్భం ఘోరాతి ఘోరంగా ఎంతోమంది గాయాలతో మృత వీరుల్ని మనం చూసాం. ఈ 7 స్తూపాలు ఆ రోజున ఆ 7 వ్యక్తుల యొక్క
మృతి చెందటం వల్ల ఆ రోజున వారికి ఘనమైన నివాళుల్ని అర్పించాలనే ఉద్దేశంతో 1952 సంవత్సరంలో ఆనాడు ఇద్దరు ముఖ్యమంత్రులు అదేవిధంగా మంత్రివర్యులుగా ఉన్నటువంటి ఆలపాటి వెంకటరామయ్య గారి సారథ్యంలో ఆ మృతి సందర్భం అనేది ఇది దేశానికి ప్రతిష్టాకరమైంది, అత్యంత గౌరవమైంది. వారికి అలాంటి గౌరవాన్ని ఇక్కడ రణరంగ్ చౌక్ అని నామకరణం చేసి ఆ రోజున ఇక్కడ స్తూపాలని ఆవిష్కరించుకోవడం జరిగింది పెద్దల యొక్క నేతృత్వంలో. ఆ తర్వాత మరి పాలకులకు ఏమైందో నాకు తెలియదు, కానీ అమరవీరుల యొక్క త్యాగాల ఫలితం స్వాతంత్రం సంపాదించామనే భావం ఎందుకో సన్నగిలింది. పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనను తెనాలి ఐఎంఏ తీవ్రంగా ఖండించింది. బోస్ రోడ్లోని ఐఎంఏ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యులు మాట్లాడారు. కోల్కతాలోని అర్జికల్ మెడికల్ కాలేజీలో 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ను రేప్ చేసి హత్య చేసిన సంఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, హాస్పిటల్లో కూడా డాక్టర్లు సురక్షితంగా ఉండకపోతే ఆడపిల్లలు ఇంకెక్కడ క్షేమంగా ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇంత క్రూరమైన ఘటనకు పాల్పడిన వారిని వదిలిపెట్టకూడదని, బెంగాల్లోని మమతా సత్కార్ నేరస్తుని పట్టుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజున మా తెనాలి ఐఎంఏ కూర్చుంది ఎందుకంటే మెయిన్గా నేషనల్ వైడ్ ప్రొటెస్ట్ చేయమని చెప్పేసి పిలిపివ్వటం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ తెనాలి ఐఎంఏ కూడా ఈవెందో అంటే ఇన్సిడెంట్ కలకటాలో జరిగిన, వెస్ట్ బెంగాల్లో జరిగిన, దేశం మొత్తం మన దేశంలో భాగమే, దేశం మొత్తం కూడా ఇలాంటివి అన్ని చోట్ల జరుగుతున్నాయి కాబట్టి దేశం మొత్తం మీద డాక్టర్స్ అందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇది కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. ముఖ్యంగా ఇంతకుముందు కొంచెం చిన్న మ్యాన్ హ్యాండ్లింగ్ జరుగుతుంది. ఇప్పుడు మెయిన్గా రేపు చేయటం, ఒక డాక్టర్ని పీజీ స్టూడెంట్ని రేపు చేయటం, తర్వాత చంపేయటం అనేది అత్యంత దారుణం. దీనికి అన్నిటికీ ఏ ప్రభుత్వానికి, వెస్ట్ బెంగాలే కాదు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా, మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటి, ఎలాంటి జరగనీయకుండా చూడాలంటే సెక్యూరిటీ ఉండాలి. ముఖ్యంగా గవర్నమెంట్ డాక్టర్స్ చాలా ముందుకు రావాలి. మెయిన్ గవర్నమెంట్ డాక్టర్స్కే ఇది జరిగేది, గవర్నమెంట్ డాక్టర్స్ ముందుకు రావాలి. మీరు ముందుకు గవర్నమెంట్ డాక్టర్స్కి మేము ప్రైవేట్ డాక్టర్స్ ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా సపోర్ట్గా ఉంటాం. గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ బాగుండాలి. మెయిన్గా లేడీ డాక్టర్లకి సపరేట్ హాల్స్ ఉంది నిద్రపోవటానికి, డ్యూటీ చేస్తానికి, అవి ఇన్సిస్ట్ చేయాలి. తర్వాత లేడీ డాక్టర్లు ఉండసాట లేడీ సెక్యూరిటీ పర్సన్స్ కూడా పెట్టాలి. అచ్చగా లేడీ సెక్యూరిటీ పర్సన్స్ పెట్టాలి. సమావేశంలో ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ విజయలక్ష్మి, పావని ప్రియాంక, చందు సాంబశివుడు, శ్యాంప్రసాద్, జాస్తి సుబ్బారావు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి నాకు చాలా బాధగా ఉందండి. ఇది ఒక బ్లాక్ డే ఇన్ ఇండియన్ మెడికల్ హిస్టరీ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక డ్యూటీలో ఉన్న ఒక లేడీ డాక్టర్, చదువుకుంటున్న అమ్మాయి, స్టూడెంట్ ఆఫ్ మెడిసిన్, ఆ అమ్మాయి డ్యూటీలో ఉండి డ్యూటీ రూమ్లో, సెమినార్ రూమ్లో వన్ షీస్ రెస్టింగ్, అప్పుడు అక్కడ ఒక వాలంటీర్, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వాలంటీర్ అంటే ఇన్ఫార్మర్స్ లాగా ఉంటారు కదా, అలాంటి వ్యక్తి ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేశారు. ఈ విషయం మన రాష్ట్రమంతా, మన దేశమంతా చాలా ప్రగాఢమైన దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే సేవ్ ది సేవియర్స్ అని మనందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో డాక్టర్స్ మీద దాడులు విపరీతంగా పెరిగాయి. మిమ్మల్ని కాపాడే వ్యక్తి చేతులే మనం నరుక్కుంటే సమాజం ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. మనకి జన్మనిచ్చేది తల్లి అయితే మరు జన్మ ఇచ్చేది డాక్టర్ అండి. అలా తల్లి స్థానంలో ఉన్న స్త్రీ మీద ఇవాళ అఘాయిత్యం జరగటం అనేది చాలా దారుణమైన విషయం, ఖండించాల్సిన విషయము. ఈరోజు కలకటాలో మెడికల్ కాలేజీలో ఒక పీజీ స్టూడెంట్ మీద చాలా దారుణంగా ఒక పోలీస్ సెక్యూరిటీ గార్డు ఒక అతను దారుణంగా రేప్ చేసి ఆమెను హత్య చేశాడు. దానికి ఆ మోమిత అనే అమ్మాయిని, ఆ డాక్టర్కి జస్టిస్ జరగాలని మేమందరము దాని గురించి మాట్లాడటానికి ఇక్కడ మీడియాని పిలిచాము. ఈరోజు ఆ అమ్మాయి పీజీ మెడికల్ స్టూడెంటు, ఆ అమ్మాయి సెమినార్ హాల్లో డ్యూటీ చేస్తా తను నిద్రపోతున్న టైంలో అతను సెక్యూరిటీ గార్డు
అతను 4ంటికి అతను తాగి ఎంటర్ అయ్యి అతను ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి హత్య చేశాడు. ఈ విధంగా కలకత్తా మెడికల్ కాలేజీలో జరగటము ఇది చాలా దారుణమైన అఘాయిత్యంగా తలంచి మేమందరము దాన్ని ఖండిస్తున్నాము. ఎండిఎల్ వ్యవస్థను తొలగించి తిరిగి రేషన్ షాపుల వద్ద కార్డుదారులకు సరుకుల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. ఈ నిర్ణయంపై డీలర్లు అందరూ హర్షిస్తూ ఈ రోజు తెనాలి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణం నందు రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు దివి లీలా మాధవరావు పిలుపు మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చిత్రపటాలకు తెనాలి పట్టణ మరియు గ్రామీణ డీలర్లు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీలర్లు జీవి కోటిరెడ్డి, ఏ రామారావు, సిహెచ్ నాగరాజు, బిఎన్ మల్లేశ్వరి, షేక్ షాజిదా, ఈ శివప్రసాద్, పి హనుమంతరావు, టి శ్యామ్ సుందర్, పి హరి, మధుబాబు తదితరుల డీలర్లు పాల్గొన్నారు. ఈరోజు గత 48 నెలల నుంచి సాగుతున్నటువంటి ఎండి వ్యవస్థను తొలగించి మళ్ళీ రేషన్ షాపుల దగ్గరే పంపిణీ ప్రారంభించడానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నందుకు డీలర్లందరం హర్షం వ్యక్తం చేస్తూ వారి యొక్క చిత్రపటానికి గౌరవ మంత్రివర్యులైనటువంటి పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులైనటువంటి మనోహర్ గారి యొక్క చిత్రపటానికి, అట్లాగే బీజేపీ ప్రతినిధి ఉన్నటువంటి మన పురంధరేశ్వరి గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. త్వరలోనే ఈ నిర్ణయాన్ని చేసి ప్రజలందరికీ కూడా ఇతోధిక సేవలు చేయడానికి మా వంతు కృషి చేస్తామని, గతంలో లాగే మేము ఎంతో కృషి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వం గత 2014 టు 19 మధ్యలో దాదాపు 8 అవార్డులు నేషనల్ లెవెల్లో మొదటి స్థానంలో పౌర సరఫరాల పంపిణీకి సంబంధించినటువంటి 8 అవార్డులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. తెనాలి మండలం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి 4 అర్జీలు వచ్చినట్లు ఎంఆర్ఓ గోపాలకృష్ణ తెలిపారు. వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. అదేవిధంగా గ్రామ సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వ ఆదేశాల మేరకు గ్రామాన రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ వెల్లడించారు. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీటిని ప్రారంభిస్తారని, అనంతరం గ్రామాలలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు తెనాలి తహసీల్దార్ ఆఫీసులో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఈరోజు 4 అర్జీలు రిసీవ్ చేసుకోవడం జరిగింది. అందులో 2 మ్యూటేషన్ కోసం వచ్చాయి, అట్లాగే 1 ప్లాట్లు బౌండరీ చూపించాలని, అట్లాగే గతంలో మనం కాలనీల్లో ఇచ్చిన ఇళ్ల స్థలాలు సైట్ చూపించలేదని కూడా ఒక అర్జీ వచ్చింది. వీటన్నిటి కూడా నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాము. రాబోయే రోజుల్లో గవర్నమెంట్ రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయమని ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు. 15వ తారీఖు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు లాంఛనంగా ప్రారంభిస్తారు. 16 నుంచి మేము షెడ్యూల్ ప్రిపేర్ చేసి గౌరవ మంత్రివర్యులు గారి సలహా సూచనలు తీసుకొని రాబోయే రోజుల్లో రెవెన్యూ సదస్సులు గ్రామాన కండక్ట్ చేసి రెవెన్యూ పరమైన సమస్యలు ఏదైనా 22A జాబితాలో పొరపాటున పడినవ్వండి ప్రభుత్వ భూమిగా, అలాగే మ్యూటేషన్ రిలేటెడ్ కావచ్చు, ల్యాండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కానీ మీ గ్రామంలోనే కూర్చొని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టమని మాకు ఉన్నతాధికారుల నుంచి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు చిన్న విరామం.